ఆ జర్నీ అయితే ముంబై నుంచి గోదావరికి అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది జర్నీ అయితే. నిజంగా ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా ముంబైలో అనిపించింది నాకైతే. నిజంగా అండి, ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారంటే అంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ వీడియో తీయాలనిపించింది. మొత్తం ఒక ట్రైన్ భోగి అంతా మన తెలుగు వాళ్ళే ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉంది. అందులో సంక్రాంతి కాబట్టి అందరూ ఇంటికి వెళ్ళడానికి ఎంత ఎగ్జైట్ అవుతున్నారో అర్థమవుతుంది. వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసి. చాలామంది ఈ సంక్రాంతి కోసం హాలిడేస్ పెట్టుకోకుండా ఉన్నారంట. నేనైతే నా జర్నీని హ్యాపీగా సాగుతుంది. 1.5 డే అంటే చాలా కష్టమండి, కానీ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. వాళ్ళ మాటలు, వాళ్ళ కబుర్లు వింటూ అలా జరిగిపోయింది. అలాగే మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం అని కాల్ చేసాం. మా ఇంట్లో అయితే వెజిటేబుల్ బిర్యానీ అండ్ బంగాళదుంప క్యాప్సికమ్ కాజు కర్రీ ఉండారండి. చాలా యమ్మీ టేస్టీగా ఉంది. ఆ క్లిప్స్ చూడండి. నేనైతే నా ఫుడ్ని ఎంజాయ్ చేసాను. మీరు అందరూ తిన్నారు ఫ్రెండ్స్, కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి 200 సబ్స్క్రైబర్స్ చేయాలని కోరుకుంటున్నాను.